హాయ్ అండి, అందరికీ నమస్కారం. వేసవికాలం వచ్చేసింది కదా, చల్లగా ఏమన్నా తాగాలి అని అనిపిస్తుంది. నేను ఇప్పుడు 3 అరటిపళ్ళు తీసుకుని జ్యూస్ చేసుకుంటున్నాను. వాటికి బాగా ముగ్గిన అయితే బాగుంటాయని నేను బాగా ముగ్గిన అరటిపళ్ళు చేస్తాను. కొన్ని అరటిపళ్ళు, కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకుంటున్నాను. కొన్ని కాసి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టాను బాగా కూల్ అవ్వాలని. ఈ అరటిపళ్ళు ఒలిచేసి వేస్తాను. అరటిపళ్ళు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇప్పుడు వీటిలన్నిటిని కలిపి మిక్సీ పడతాను. బాగా మెత్తగా మిక్సీ అయ్యేలాగా. ఒకసారి మిక్సీ పట్టాను కదా, ఇప్పుడు పంచదార వేసుకుందాం. అరటిపళ్ళు బాగా ముగ్గిన గురించి తీపిగా ఉంటాయి. చక్కెరకేళి పళ్ళు ఎలాగ కూడా తీపే కదా, లైట్గా వేసుకుంటే సరిపోద్ది పంచదార. నేను 3 అరటిపళ్ళకి 3 స్పూన్లు వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మిక్సీ పడుతున్నాను. పప్పులన్నీ బాగా మెత్తగా నలిగేట్టు. ఇదిగోండి, బనానా మిల్క్ షేక్ తయారైపోయింది. మనకి ఇంట్లో అందుబాటులో ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసి మిక్సీ పెట్టుకోవచ్చు. నేనైతే బాదం జీడిపప్పు వేసాను. నేను తీసుకున్న 3 అరటిపళ్ళకి 3కి సరిపోయేంత జ్యూస్ వచ్చింది. వేసవికాలంలో ఇలాగా కూల్గా చేసుకుని తాగితే చాలా బలంగా ఉంటుందండి. మనకి నీరసం వెంటనే తగ్గిపోద్ది. కొన్ని పప్పులు పైన వేస్తున్నాను, పంటికి తగిలితే బాగుంటుందని టేస్ట్గా. కొన్ని కిస్మిస్ పళ్ళు, కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను. సండే వచ్చిందనుకోండి, మటనో చికెనో ఏదో ఒకటి మసాలా ఫుడ్ తింటాం కదా, అప్పుడు ఆ రోజుని వెంటనే మసాలా ఫుడ్ తిన్న వెంటనే ఇలా తయారు చేసుకుని తాగండి. వెంటనే కూల్గా ఉంటుంది, మనకి వేడిని కొంచెం తగ్గిస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్. ఇలా చిక్కగా అయితే స్పూన్తో తినడానికి బాగుంటుందని నేను స్పూన్లు వేసానమాట.